ఆదికాండం 21 నుండి దాని ముందు 8 నుండి చదువుకుంటాం. పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగారుకు కనిన కుమారుడును పరిహసించుట సారా చూసి 14 కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగారుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. మనం చూస్తున్నామండి, హాగరు ఎవరు? సారా దాసురాలు. తనే ఇచ్చింది తన భర్తకి. ఏమని? నేనెట్టో ముసలిదాన్ని అయిపోయాను, నాకు ఇంకా పిల్లలు కలగరు, మనకి ఇంకా పిల్లలు ఉండరు, నీకు సంతానం లేదు, దేవుడు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి ఇదిగో నా దాసురాలను తీసుకో, తన ద్వారంగా నువ్వు పిల్లలను కంటే ఆ పిల్లోడు నా పిల్లోడు అవుతుంది. చెప్పిందా లేదా? ఆ పిల్లోడు నా పిల్లోడు అవుతాడు, నేను ఆ బిడ్డకి తల్లిని అవుతాను, నేను చూసుకుంటాను మాట ఇచ్చి. కానీ ఎప్పుడైతే దేవుడు సారా గర్భాన్ని తెరిచాడో, తనంతట తనకి దేవుని వాగ్దానపు బిడ్డ ఎవరు? ఇస్సాకు తనకు కలిగిందో, పెరిగిందంట, పుట్టినరోజు వచ్చిందంట. ఆ పుట్టినరోజున అన్న తమ్ముడు ఏడిపించాడంట, అంతే కదా? ఎందుకంటే హాగరు కుమారుడు ఇష్మాయేలు ఏం చేశాడు? ఏడిపించాడంట. ఏమని ఏడిపించుంటాడు? ఇంక అమ్మగారికి కోపం వచ్చింది, మాటను మర్చిపోయారు. ఆ మొద్దు ఆ బిడ్డొద్దు. ఆమె ఏం తప్పు చేసింది? నువ్వు చెప్పిన దానికే కదా లోబడింది, నువ్వు చెప్పిన దానికే కదా సమర్పించుకుంది, నువ్వు చెప్పిన దానికే కదా నువ్వు చెప్పినట్టే చేసింది. బట్ నౌ యువర్ సెయింగ్ ఐ డోంట్ వాంట్ యూ నార్ యువర్ సన్. నీ బిడ్డ నా బిడ్డ కాదు, పో. మనం చూస్తామండి, సారా తను చేసిన కార్యానికి అబ్రహాము తన నిర్ణయం ఏంటి? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే పంపించేస్తున్నాను. మనం చూస్తున్నాము, తెల్లవారుజామునే అబ్రహాం అంట ఒక వాటర్ బాటిల్ పెట్టాడంట. ఎవరికి? హాగర్కి. ఎవరినిచ్చి పంపిస్తా? తన బిడ్డని. అబ్రహాము సంతానం కాదా? అబ్రహాము బిడ్డ కాదా? ధనవంతుడైన అబ్రహాము, అప్పటికే మిక్కిలి ధనవంతుడైన అబ్రహాము, ఆస్తులు సంపాదనలు కలిగిన అబ్రహాము తన బిడ్డని వాటర్ బాటిల్ ఇచ్చి పోరా అని చెప్పాడంట. సింపుల్, ఐమ్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్. ఇద్దరిని పంపించారంట. మనం గమనిస్తామండి, హాగరు ఐగుప్తురాలు, దాసురాలు, తన బిడ్డ ఇష్మాయేల్. ఆ బిడ్డ వయసు ఎంత ఉండొచ్చు? పసోడేం కాదు, పాలు తాగే బిడ్డ ఏం కాదు. అక్కడ పాలిచ్చి పంపించాలి, నీళ్ళు ఇచ్చి పంపించాడు. అప్పటికి మనం చూస్తాము, ఆ బిడ్డ హీ మాక్డ్ ఐజాక్. అంటే చక్కగా మాట్లాడగలిగినోడు, ఏడిపించగల, అంటే బుర్ర బాగా పని అవుతుంది, బుర్ర ఉంది, హీస్ గాట్ సెన్సెస్. మనం చూస్తున్నాము, హీస్ గాట్ హిస్ ఓన్ డిసర్న్మెంట్. ఒకరిని చూసి ఒకటి ఏడిపించగలుగుతున్నాడు అంటే మామూలుగా ఏడిపిస్తాడు ఎవరన్నా. సో హీస్ గాట్ హిస్ ఓన్ డిసర్న్మెంట్. మనం చూస్తున్నాము, ఆ తల్లిని బిడ్డని ఆ ఎడారి మార్గంలో నేను పంపిస్తున్నాడంట. చదువుతారా అండి? బెర్షెబా అరణ్యములో అటు ఇటు ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచూ ఉండెను. ఆమె వెళ్ళి బెర్షెబా ఎడారిలో అటు ఇటు తిరుగుతూ ఉందంట. చదవండి. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత, ఆ తిత్తులు, ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకొని వింటి వేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఉండెను. మనం గమనిస్తాము, ఆ హాగరు దూరంగా వెళ్ళి ఆ పిల్లవాడిని అక్కడ వదిలేసినప్పుడు ఆడు ఏడుస్తున్నాడంట. ఎప్పుడన్నా దాహంలో ఏడుస్తాం చూసారా అండి? గొంతు ఎండిపోయి నోరు అంటిపోయిన దాహం ఎప్పుడన్నా ఉందా మీకు? అందులో ఎడారి. అలాంటి పరిస్థితుల్లో నీరు అయిపోయిందన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఉన్నది దీన్ని పట్టుకుని బ్రతుకుతాం. అప్పటికే జాగ్రత్తగా కొంచెం తాగి ఉంటారేమో. కానీ చివరికి ఆ ఎడారిలో సహాయం లేని పరిస్థితుల్లో ఆ బిడ్డ అక్కడ పడినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తున్నాడంట. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే, ఆ తల్లి ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని వాక్యలో చూస్తే ఆ బిడ్డ దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా కనబడుతుంది. దేవుని దగ్గర మొరపెట్టాడు. చదువుతారండి ఒకసారి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరని వినెను.
అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగారును పిలిచి, ఆ. హాగారు నీకేమి వచ్చినది? ఆ. భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు. ఏంటి హాగరు, ఎందుకు భయపడుతున్నావు? బైబిల్లో చూడండి, ఎక్కడ దేవుడు మనుషుని దర్శించినా, ఎక్కడ ఏ రీతిగా దేవుడు తను కనపరిచినా మొదటి చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? డు నాట్ ఫియర్, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? అందరూ విడిచిపెట్టారని భయపడుతున్నారా? చేతకాని వ్యక్తి అని భయపడుతున్నావా? ఏంటి పరిస్థితిని భయపడుతున్నావా? డోంట్ 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 డోంట్. నేను న్యాయాధిపతి అయిన దేవుణ్ణి ఉన్నాను, అన్ని చూస్తున్న దేవుణ్ణి ఉన్నాను. అవును, నేను అబ్రహాంకి నిబంధన చేశాను. అవును, నేను అబ్రహాంకి వాగ్దానం చేశాను. అవును, నేను అబ్రహాం తోడుని నడిపిస్తున్నాను. కానీ నీ విషయంలో అన్యాయం జరుగుతా నేను విడిచిపెట్టే దేవుని కాదు. అబ్రహాం నా సొత్తే. ఓ ఎస్, అబ్రహాము వంశాన్ని నేను గొప్ప వంశంగా చేస్తానన్నాను. ఎస్, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. కానీ నీకు అన్యాయం జరుగుతా అంటే నువ్వు ఊరుకోను. దేవుడు ఆ రోజు అక్కడ చేసిన నిర్ణయం, అక్కడ చేసిన ప్రకటన ఈ రోజు వరకు కూడా చూస్తున్నామండి. ఈ రోజు కూడా చూస్తాం. యు వాంట్ టు సీ ది ఎవిడెన్స్? ఐ విల్ టెల్ యూ. బట్ దెన్ ఇఫ్ యు రీడ్, దేవుడు అంటాడు, ఇంకో నేను ఆ బాలుడు మొరని విన్నాను. ఆ బాలుడు మొరపెట్టాడంట, ఏడుస్తూ మాత్రం కాదు, మొరపెట్టాడంట. చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడండి, అవునా కదా? ఎంతమంది మన పిల్లలకి ప్రార్థనలు నేర్పిస్తున్నాం? బాలుడు నడవలసిన త్రోవ వాడు నేర్పించేవాడు పెద్దవాడు అయినప్పుడు వాటి నుండి తప్పిపోవడం దేవుడు నాకు తెలియజేస్తుంది. ఎంతమంది నేర్పిస్తున్నాం? ఎంతమంది పిల్లలకి వాక్యము, ప్రార్థన దేవుడు నేర్పిస్తున్నాం, విశ్వాసం నేర్పిస్తున్నాం? నేను నమ్ముతాను తప్పకుండా. ఎందుకంటే అబ్రహాము విశ్వాస వీరుడు, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుని వెంబడించే వ్యక్తి, దేవునికి బలులు ఇచ్చే వ్యక్తి, దేవుని నమ్మకంగా సేవించే వ్యక్తి. తన బిడ్డ అంతవరకు, ఇస్సాకు పుట్టనంత వరకు ఆ బిడ్డతోనే పెరిగాడు కదా, ఆ బిడ్డనే పక్కన పెట్టుకుని తిరిగాడు కదా, ఆ బిడ్డే నా బిడ్డ అన్నాడు కదా. యెహోవా దేవుని గురించి చెప్పుంటాడు అనుకుంటున్నారా? ప్రార్థనలు చేస్తూ చూసుంటాడు ఆ బిడ్డ అనుకుంటున్నారా? మనం చూస్తాము, ఆపత్కాల సమయంలో ఆ బిడ్డ దేవునికి మొరపెట్టాడంట. దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరంనిచ్చాడు. ఆ తల్లి ప్రార్థన వినలే, హాగరు ప్రార్థన వినలే. ఎక్కడ? ఆ కుమారుడు ఇష్మాయిల్ ప్రార్థన వింటున్నాడు. ఆ బాలుని మొర విని దేవుడు జవాబిస్తున్నాడు తల్లి దగ్గర. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఏమన్నాడు దేవుడు? వానిని గొప్ప జనముగా చేస్తా. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఐ విల్ మేక్ యు గ్రేట్ నేషన్. ఇప్పుడు ఈ బుడ్డోడికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఐ విల్ మేక్ యు గ్రేట్ పీపుల్, గ్రేట్ నేషన్. కాంపిటీషన్ వచ్చింది. ఓహో, నేను నిన్ను ఆశీర్వదించానంత మాత్రాన నువ్వు ఎవరు పడతావు వాళ్ళని తనేసి బయటకు పంపిస్తావా? ఆ బిడ్డనే తీసి నీకు కాంపిటీషన్గా పెడతా. ఈరోజు కూడా భూమి పైన చూడండి, వాట్ ఈస్ ద టూ నేషన్స్ దట్ ఆల్వేస్ ఫైట్స్? ఆర్ బ్రదర్స్ అంటారు, మై బ్రదర్ అంటారు. వాళ్ళు మళ్ళీ కొట్లాడుకుంటూనే ఉంటారు. ఆగని గొడవ తెలీదా? మేము ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు బెత్లెహేమ్కి వెళ్తానికి పాలస్తీనియాకి వెళ్ళాలి, ఎందుకంటే అది పాలస్తీనియాలో ఉంది. ఇప్పుడు పాలస్తీనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు కంప్లైంట్, ఆర్ బ్రదర్స్ డిడ్ దిస్ ఫర్ us, ఆర్ బ్రదర్స్ టుక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ us, ఆర్ బ్రదర్స్ అని ఇజ్రాయెల్ని పట్టుకుని దూషిస్తూనే తిడతానే ఉన్నారు. ఇట్ వస్తే బీ కేర్ఫుల్ విత్ అవర్ బ్రదర్స్ అని వీళ్ళు అంటున్నారు. జాగ్రత్త, అక్కడ ఏమైనా విలువైన పడితే ఎత్తుకుని వెళ్ళిపోతారు, జాగ్రత్త, అక్కడ గట్టిగా ఉంటారు, కఠినంగా ఉంటారు, జాగ్రత్త అని వీళ్ళు చెప్తున్నారు. మై బ్రదర్, ఆర్ బ్రదర్. కానీ ఆ బ్రదర్ ఫైటింగ్. భూమి పైన ఒక స్థలం ఎప్పుడు యుద్ధంలోనే స్పార్క్ అవుతుందిరా అంటే అక్కడే. దేవుడు అన్నాడు అబ్రాహాముతో, నేను గొప్ప జనంగా చేస్తా. కానీ ఇక్కడ హాగర్తో అంటున్నాడు, ఇదిగో ఈ కుమారుని గొప్ప జనంగా చేస్తా. దేవుడు అన్యాయాన్ని ఓర్చుకునే దేవుడు కాదండి, అన్యాయాన్ని ఓర్చుకునే దేవుడు కాదు. అబ్రహాముకి చేసిన వాగ్దానం అబ్రహాము సంతానం నుండి మెస్సయ్య రావాలని. కానీ హాగర్తో చెప్తాము ఇష్మాయిల్ని గొప్ప జనంగా చేస్తామని. దేనికి? మెస్సయ్య వస్తానుగా? లేదు కదా, కాదు కదా. దెన్ వై? అన్యాయం జరుగుతూ మాత్రం ఊరుకోడు. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ట్రీట్ అదర్స్. మీరు ఇతరులతో ఎలా ఉంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా, హోదా ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, చిన్న చూపు చూడొద్దు. దేవుడు చిన్న చూపు చూడడు. దేవుడు ఊరుకోడు, ఏ మాత్రం ఊరుకోడు. దాసురాలే, పని మనిషే, ఐగుప్తు నుండి తీయబడిన పని మనిషి అని దేవుడు ఊరుకోలే. పని మనిషి కుమారుని కూడా ఊరుకోలే దేవుడు.
అబ్రాహాంతో పాటు ఈక్వల్గా వెళ్తున్నారు. అందుకని ఇంతవరకు ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ చూస్తే వీలే ఉంటారు. యు సీ ఆల్ ఓవర్ దేవర్ రిచ్ 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 రిచ్. ఈరోజు కూడా యు సీ ద రిచ్. యు సీ దట్ ఈస్ హౌ గాడ్ డస్ జస్టిస్. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుడు వాగ్దానం చేశాడు హాగర్కి. ఇష్మాయేలు విషయంలో వాగ్దానం చేసిన తర్వాత వారు దిక్కులేని పరిస్థితుల్లో, సహాయం లేని పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నారు. వాగ్దానం చేసి మాత్రం వెళ్ళిపోయే దేవుడు కాదు, వారికి సహాయం ఇచ్చే దేవుడు అండి. చదువుతారు అక్కడ. మరియు దేవుడు ఆమె కనులను తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిలో నీళ్లను నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. మనం చూస్తాము దేవుడు తన కళ్ళుని తెరిచాడంట. ఎక్కడ ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రభువా నా కళ్ళు తెరువు ప్రభువా. చెప్పండి, వారు నా కళ్ళు ఆల్రెడీ తెరిచి ఉన్నాం కదా, తెరవాల్సిన అవసరం ఏముంది? అదే ప్రాబ్లం. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. ఈరోజు వాక్య అంశమే అది. దేవుడు మన కళ్ళు తెరవాలి, మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే జీవితాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు, అర్థం కావట్లే. అందరూ చూస్తూనే ఉన్నారు, ఏంటి తెలుసుకుంటలే. అందరూ వెతుకుతున్నారు, కళ్ళు ముందు పెట్టుకునే వెతుకుతున్నారు. ఎప్పుడన్నా చూసారా కంగారు పడి, కంగారులో ఉన్నప్పుడు నా తాళం ఎక్కడుంది, నా తాళం ఎక్కడుంది, నా తాళం ఎక్కడుంది? పిల్లోడు వస్తాడు తిన్నగా వచ్చి, ఇదిగా ఇక్కడే ఉంది కదా అని తీసిస్తాడు. అంటే పెద్దోడు నువ్వు, అయినా కూడా నీ తాళం ఎక్కడ ఉందో నీకు కనబడతలేదు. నేరుగా ఉంది కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేరుగా ఉంది కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్. యువర్ బ్రెయిన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అండ్ సే దీస్ ఆర్ ద కీస్ బికాస్ ద స్ట్రెస్, ఒత్తిడి. జీవితంలో అనేక సార్లు మన జీవితంలో ఏం జరుగుతుంది మనకు అర్థం కాని పరిస్థితుల్లో పోతాం. పేరుకు చూస్తున్నామంటున్నాం కానీ గుడ్డితనం, అందులు. దేవుని వాక్యంలో కూడా తెలియజేయబడుతుందండి, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారు. దే హ్యావ్ ఐస్ బట్ దే డోంట్ సీ. చూడలేరు. కారణం ఏంటంటే దేవుడు మన కళ్ళు తెరుస్తూనే కానీ, మనకి వెలుగు ప్రకాశిస్తూనే కానీ, ఇందాక చెప్పిన రీతిగా నీవు అంధకారంలో బంగారం వెండి వజ్రాల మధ్య ఉండొచ్చేమో కానీ వెలుగు ప్రకాశిస్తాం ద్వారా మాత్రమే అవి తెలుసుకోగలుగుతాం. లేకపోతే నీవు ఉన్నావు, నీ కళ్ళు ఉన్నాయి, ఏం ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది వారి జీవితంలో ఏం అర్థం కావట్లేదు. నేను ఎక్కడున్నా, నాకు ఏం జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి? యూ నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్ టు షైన్ అపాన్ యువర్ లైఫ్. దేవుని అడగాలి, దేవా నా కళ్ళు తెరివయ్యా, నా కళ్ళు తెరివయ్యా. ఎందుకంటే దేవుడు హాగర్ కళ్ళు తెరిచాడంట. ఆమె కళ్ళు తెరవబడిన తర్వాత కొత్తగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన ఉన్న స్థలంలో తన నీరు చూడగలుగుతుంది. అంటే దేవుడు మన కళ్ళు తెరిస్తే, దేవుడు మన జీవితంలో న్యాయం జరిగించే దేవుడు, మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. మనం వెళ్ళే స్థలంలో, మనం ఉన్న స్థలంలో దేర్ ఇస్ ఆల్వేస్ ప్రొవిజన్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేర్ ఇస్ ఆల్వేస్ ప్రొవిజన్ విత్ గాడ్. దేవుడు ఎల్లప్పుడూ ప్రొవిజన్ ఇచ్చే దేవుడు. మీరున్న స్థలములో మీ కళ్ళు తెరబడితే చాలు, ఈ పరిస్థితుల నుండి నేను ఎలా బయటకు వస్తా, ఈ గొడవ నుండి నేను ఎలా బయటకు వస్తా, ఈ కష్టం నుండి ఎలా నేను బయటకు వస్తా, ఈ కోర్టు కేసుల నుండి నేను ఎలా బయటకు వస్తా, ఈ సమస్యల నుండి నేను ఎలా బయటకు వస్తాను. దేర్ ఇస్ ప్రొవిజన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవా నా కళ్ళు తెరిస్తే పట్ట చూడగలుగుతాం. ఎక్కడ తనకి కళ్ళు తెరిచిన తర్వాత దేవుడు తనతో మాట్లాడినట్టు కనబడుతుందా? నో. కళ్ళు తెరిచిన తర్వాత ఇఫ్ షీ కెన్ సీ, షీ కెన్ లివ్. ఈరోజు చాలామంది వారు చూడలేకపోతున్నారు. అందుకని దేవుడు తన వాక్కును ఇవ్వాలి. చూస్తే, విశ్వాసంతో నమ్మితే, దేవుని వాక్కుని మీరు గ్రహించుకోగలిగితే, దేవుడు ఓరక చెప్పాల్సిన అవసరం లేదు. నీవు నడవచ్చు, విశ్వాసంతో నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఎంతోమంది దృష్టి లేని వారు ఉన్నారు. కానీ ఒక మాట తెలియజేస్తున్నానండి, దేవుడు మన కళ్ళు తెరిస్తే మనకి ఏముంటుంది తెలుసా? మనకు కావాల్సిన అవసరతను తీర్చే దేవుడు. మన ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి ఆ మాట చెప్పండి? ప్రొవిజన్. గట్టిగా చెప్పండి, ప్రొవిజన్. అందరూ చెప్పాలి. వాట్ డస్ గాడ్ సప్లై? అడగండి, దేవా నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు. దేవుని వాక్యంలో రెండోసారి చూస్తే కళ్ళు తెరవబడే పరిస్థితి 2 రాజులు 6:15 నుండి 17 వరకు చదువుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. మనం చూస్తున్నాం ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నాం శత్రు సమూహము, శత్రు రాజు పంపిస్తున్నాడు. ఏంటి? దేవుని ప్రజల్ని దాడి చేస్తానికి వారందరూ వచ్చి చుట్టుముట్టారంట. దైవజనుడు చూస్తూనే ఉన్నాడు.
దైవజనుడు భయపడలేదు, ఎందుకంటే ఆయన చూసే విధానం వేరుంది. కానీ ఆయన దాసుడు ఆయన దగ్గరకు వచ్చి, ఇప్పుడు చదవండి మరలా. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనమును ఏమి చేయుదుము అని ఆ దైవజనునితో అనగా, మనం ఏం చేస్తామయ్యా, శత్రు సమూహం అంతా ఇక్కడ ఉంది, శత్రు చుట్టుముట్టున్నాడు, మనం ఏం చేయగలుగుతాము దైవజనుడా? ఆయన ఏమంటున్నాడు చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరిసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఏంటంట? అయ్యా భయమేస్తుంది అయ్యా, ఏం చెయ్యాలంటే, ఇందుకు భయపడద్దు. మనకున్న వారి పక్షాన ఉన్నవారు కన్నా ఎక్కువ మంది ఉన్నారయ్యా. మనోళ్ళు వాళ్ళ కన్నా ఎక్కువ ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, దేవా ఈయన కళ్ళు తెరు, మన గ్యాంగ్ ఎంత ఉందో చూద్దాం. ఎందుకంటే వారు వచ్చి ఒట్టి ఇక్కడ చుట్టి ముట్టారు, కానీ మన గ్యాంగ్ ఎంత ఉన్నారు? చుట్టూన్న కొండలంతా అగ్ని రథాలంట. మామూలు మనుషులు కాదు, మామూలు ఉత్తొత్తి మనుషులు కాదు, అగ్ని రథాలతో ఉన్నారంట. ఎవరు? దూతలు. అసలు దూతల గురించి మీకేం తెలుసు? ఒక్క దూత ఒక్క రాత్రికి 1,85,000 పీపుల్ని చంపిందంట. 1 ఏంజల్, ఒక్క దూత ఒక్క రాత్రికి 1,75,000 మంది, అలా 85,000 మంది అలా చంపిందంట. అనుకుంటాడు, కొండల చుట్టూ అగ్ని రథాల మీద ఉన్నారు, రెడ్డి అటాక్ అంటే అయిపోయింది. ఎంతసేపు తెస్తారు అన్ని దూతలు కలిపి? సెకండ్లు అయిపోదా? బట్ రిమెంబర్, దేవుడు అనుకుంటే నిమిషానికి అంతా అట్లా ఊడ్చిపడేయచ్చు, చంపలే, పోరాడలే. కానీ దేవుడు ఎందుకు తెలుసా పంపించాడు? అనేక సార్లు దేవుడు తన దూతలు పంపిస్తాం, దేవా ఇదిగో శత్రువు తుడిచిపడే. దేవుడు అంటాడు, నో 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 నో, నా ప్లాన్ వేరు. నేను నీకు కొండల చుట్టూ అగ్ని రథాలని పంపించింది వాళ్ళని చంపుతానికి కాదు, నీకు ధైర్యాన్ని ఇస్తానికి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే నువ్వు చూసేది సరిగా ఉంటే, నువ్వు చూసేది వారు చూడలే. వాట్ యు సీ దే డోంట్ సీ, బట్ దెన్ ఇఫ్ యూ కెన్ సీ వాట్ ఐ షో యూ, యూ వుడ్ గెట్ బోల్డ్నెస్, కాన్ఫిడెన్స్, ధైర్యం కలుగుతుంది. నీకు ధైర్యం కలిగి నువ్వు చూసేది సరిగా ఉంటే నువ్వు సరిగా నిలబడతావు. ఒంటరిగా ఉన్నాడు, పీరుకోడుగా ఉంటాడు, నా పక్షాన ఇంతమంది ఉన్నవాడు ఎలా నిలబడతాడో నేను భయపడాల్సిన అవసరం లే, నాకు ఈ భయము లేదు. ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ఫైన్. బట్ రిమెంబర్, దేవుని దగ్గర ప్రార్థన చేశాడంత దైవజనుడు. వారు ముందు వెళ్ళి నిలబడి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు చూస్తాం, దైవజనుడు ధైర్యం చూస్తాము. శత్రువుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, దేవా వీరికి కళ్ళు మూసేయ్యా. ఎక్కడ చదువుదామండి? ఆయన ఈ జనుల అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఈ జనులను అంధత్వముతో మొత్తయ్యా అని దేవుని వేడుకున్నాడంట. ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వముతో మొత్తెను. ఎలీషా చేసిన ప్రార్థనకి వారికి గుడ్డితనం కలిగింది, అంధత్వము కలిగింది అన్నదప్పుడు వారి కళ్ళు కనబడలేదని అర్థం కాదు. వారి కళ్ళు కనబడకుండా ఎక్కడున్నాను ఎవరున్నారు పక్కన అట్లా కాదు, చూస్తూనే ఉన్నారంట, కానీ ఏం అర్థం కావట్లేదు. దే ఆర్ సీయింగ్ బట్ దే కెనాట్ అండర్స్టాండ్. ఎలీషా తన దాసుడు కొరకు ప్రార్థన చేసినప్పుడు హీ కుడ్ సీ ద అన్సీన్. మామూలుగా కనబడనిది కనబడుతుంది. వీరి గురించి మాట్లాడింది ప్రార్థన చేసినప్పుడు వారికి కనబడేది కూడా కనబడతలే. అంటే ప్రార్థన శక్తి ఎలాంటిది గొప్ప చూడండి, దేవుడు చేయగలిగింది ఎలాంటివి చూడండి. ఎందుకంటే వారికి కళ్ళు ఉన్నాయి, చూడగలుగుతున్నారు, కనబడతలేదు. సాదృశ్యం ఏంటి? కేవలం గుడ్డితనం కాదు అక్కడ. ఎందుకంటే దాని తర్వాత చూస్తే ఆయన ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది మార్గము కాదు, పట్టణము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి. అంటే ఎప్పుడన్నా ఇల్యూషన్ చూసారండి? ఇల్యూషనిస్టుల్ని ఏం చేస్తారు? టింగి 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 అని ఊపి పట్టు అంటారు. అన్న తర్వాత ఇదిగో నువ్వు ఇంట్లో ఉన్నావు అంటారు, నువ్వు బయట ఉంటావు. ఇంట్లో ఉండి ఇదిగో ఇప్పుడే వెళ్ళి నీ సోఫాలో కూర్చో అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటావు. ఇదిగో అక్కడ కప్పు ఉంది తీసుకుంటే తీసుకుని తాగుతావు. నువ్వు లేని స్థలంలో ఉన్నట్టుగా, ఉన్న స్థలంలో లేనట్టుగా చూపిస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇల్యూషన్, నిజంగా అంధకారం అంట. అంటే అంధకారం ఎంత భయంకరమైందో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావు, ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళినా వచ్చేస్తావు.
ఎవరు ఏది చేయమన్నా చేసేస్తావు. యూ విల్ బికమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ బికాస్ దే సే. ఈరోజు చాలామంది జ్ఞానం లేక అంధకారంలో జీవిస్తూ అందరు చెప్పి నమ్మేస్తున్నారు, అందరు చెప్పింది జీవించేస్తున్నారు, అందరు చెప్పినట్టుగా ముందుకెళ్ళిపోతున్నారు. బీ వెరీ కేర్ఫుల్. యు ఆర్ నాట్ సపోజ్ టు బీ లైక్ దట్. ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ దెన్ యు ఆర్ బ్లైండ్. నువ్వు అంధకారంలో ఉన్నావు, గుడ్డితనంలో ఉన్నావు. మనం గమనిస్తామండి, ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో వాళ్ళందరూ ఆయన వెనకాల వెళ్ళాడంట. ఆయన వెనకాల వెళ్ళారంట. శత్రువు అందరు కలిసి ఆయన వెనక్కి వెళ్ళారు. చదవండి కొద్దిగా వేగంగా. షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. ఆ. వారు షోమ్రోనునికి వచ్చినప్పుడు ఆ. అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరువమని ప్రార్థన చేయగా, మరలా అంటున్నాడు, ప్రభువా వీరు కళ్ళు తెరువయ్యా, మరలా చూసేలాగా. వారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారైనను కొట్టుదువా? వారికి భోజనమును పెట్టించి వారి తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెలుదురు అని చెప్పెను. ఆగండి, మనం చూస్తున్నాం అక్కడ కళ్ళు తెరువయ్యా, కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచిన వెంటనే ఏంటి తెలుసా? సర్ప్రైజ్. నువ్వు ఎక్కడికి వచ్చావు? శత్రు వీక్ పాయింట్లోకి వచ్చి కొడతానికి వచ్చావు. కానీ వాళ్ళు స్ట్రెంగ్త్ కోటలోకి తీసుకొచ్చి అక్కడ కళ్ళు తెరిచేటప్పటికి అయిపోయిందరా మన పని. వాళ్ళు అనుకున్నారు అయిపోయిందరా మన పని. రాజు అడుగుతున్నాడు, ఇశ్రాయేలు రాజు ఏమని? నైనా కొట్టమంటావా, వేసేయమంటావా, చంపేయమంటావా, వీళ్ళు కథ ఇంతటితో ముగించామంటావా? ప్రవక్త ఏమంటున్నాడు? నో నో, వారికి చక్కగా ఆహారం పెట్టు, అవతానికి ఇచ్చి ఇంటికి పంపించు. నీ శత్రువుని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. అనేక సార్లు చూస్తున్నానండి, యువర్ ఎనిమీస్ విల్ బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ ట్రూ? అనేక సార్లు ఎవరితో అయితే మీరు గొడవలు పెట్టుకుంటారో వారే మీరు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. ఒకప్పుడు స్టార్టింగ్లో చూస్తే మీకు వాళ్ళకి అస్సలు పడదు. స్కూల్లో కాలేజీలో ఉంటారు చూడండి, దాని తర్వాత వారితో కలుస్తారు. వాళ్ళిద్దరు కలిసారంక అంతే, అందరిని అల్లాడించేస్తారు. You see, that is how God does. He will use your enemy to bless you. కానీ how you treat your enemy really matters. నీ శత్రువుతో నువ్వు ఎలాగ ఉన్నావో చాలా ముఖ్యమండి. నీ శత్రువుని ప్రేమించకపోతే, నీ శత్రువుకి ప్రేమ కనపరచకపోతే జాగ్రత్త, అయ్యో నీకే, కీడు నీకే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మీ మనోనేత్రాలు తెరబడుతున్నాయా? ఎందుకంటే మనోనేత్రాలు తెరబడుతున్నాయి, ఏది జరగదు. మనోనేత్రాలు తెరబడినప్పుడే ధైర్యం. ఎందుకంటే ఎలీషా తను కలిగిన స్ట్రెంగ్త్ చూశాడు, ఆయన పక్షాన ఉన్నవారిని చూశాడు. ఎలీషా దాసుడు ఆయన పక్షాన ఉన్నవారిని చూశాడు. ఇశ్రాయేలు జనం అంతా ఎరుగున్నారు, ఆయన పక్షాన్ని ఎరుగున్నవారు. అడుగు చూడండి, శత్రువుని మాత్రం ఆయన పక్షాన ఉన్నవారిని చూడకుండా వచ్చి నడిపించుకుని వెళ్ళాలంటే అవుతుందా? ఎంత నడిపించుకుని వచ్చినా, ఎంత వాళ్ళు నమ్మి వచ్చినా కూడా భయము భయము భయము. దేవుడు అంటాడు, భయపడద్దు, నేను నీ తోడుంటా, భయపడద్దు, నేను తోడుంటా. దేవుడు మన కళ్ళు తెరిస్తే మనకి కాపుదల ఉంటుందండి, మన కాపుదల చూడగలుగుతాం. కానీ దేవుడు ఒకటే తెలియజేస్తాడండి, ఆయన మన కళ్ళు తెరుస్తూనే కానీ మన బ్రతుకులు మారవు, మన బుద్ధి మారదు. ఈరోజు మీ ప్రార్థన అదే ఉండాలి. దయచేసి స్థలం నుంచి అడగండి, దేవా నా తోడుండు, నా మనోనేత్రాలు తెరు, నేను చూసే కళ్ళు నాకు దయచేయి, నీతో బ్రతికే బ్రతుకు నాకు దయచేయి, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయి. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. నిజంగా దేవుడు తోడు లేకపోతే మనం ఇంతవరకు వచ్చుండేవారం కాదు కదా. ఆయన తోడు లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన శక్తి లేకపోతే, నో మ్యాటర్ వాట్ వీ హావ్ డన్, వీ వుడ్ హావ్ నెవర్ సక్సీడెడ్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు చెప్పగలుగుతారు, ఎంతో మంది ఉన్నారు. అవునయ్యా, మనుషులు నన్ను చిన్న చూపు చూసిన, మనుషులు నేను పనికిరాని వ్యక్తులన్నా, మనుషులు నా జీవితంలో నేను చేసిన తప్పులు బట్టి హీ ఈజ్ నాట్ వర్ది, హీ డస్ నాట్ ఫిట్ అన్నా కూడా, గాడ్ యెట్ యూ హ్యావ్ క్వాలిఫైడ్, యెట్ యూ హ్యావ్ ఆనర్డ్. ఈరోజు నిలబెట్టావు ప్రభా, వందనములయ్యా. ఎన్నో సమస్యల నుండి నడిపించే దేవుడు అండి, ఆదరించే దేవుడు అండి. అంధకారంలో ఉంచుతాడేమో కానీ అంధకారం మన మంచి కొరకే. నీవు నమ్మితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సర్వ సృష్టికర్త, నన్ను చూడయ్యా, నీవే నన్ను రూపించావు, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. అడగండి, దేవుడిని అడగండి, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. దేవా నాకు తోడుండు ప్రభా, నన్ను నడిపించేయ్యా. నా మనోనేత్రాలు తెరువు, నిన్ను చూసే కళ్ళు దయచేయి, నీ కొరకు జీవించే బ్రతుకు నాకు దయచేయి.
దేవా నాకు న్యాయం జరిగించు, నాకు న్యాయం జరిగించు, నాకు మేలు జరిగించు. గౌరవంతో, ప్రేమతో, నీవు చూస్తున్నావు భయభక్తులతో జీవించే జీవితాన్ని నాకు దయచేయి. అడుగుదామండి దేవుణ్ణి, గివ్ మీ యువర్ విజన్ లార్డ్. నీ దృష్టి నాకు దయచేయి. అడగండి, యథార్థంగా అడగండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా నీ బిడ్డలు చూడు, దర్శించి, ముట్టు, తాకు. నీ ప్రజలను వెరుగున్న దేవుడు అయ్యా. ఎటువంటి పరిస్థితులు వచ్చున్నారని వెరుగున్న దేవుడు అయ్యా. ఎంతమంది దృష్టి లేక నశించిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ పెరిష్ అని అయ్యా సామెతలు తెలియజేస్తున్నావయ్యా. దృష్టి లేక నశించిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాను అంటున్నారు కానీ ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారయ్యా. చూస్తున్నాను అంటున్నారు కానీ తప్పులు చేస్తూనే ఉన్నారయ్యా. చూస్తున్నాను అంటున్నారు కానీ లోయలో గోతుల్లో పడుతూనే ఉన్నారయ్యా. అయ్యా, మొదటి నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయి. నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయి. మా కళ్ళు తెరువు, మా మనోనేత్రాలను తెరువు, మాకు దృష్టిని అనుగ్రహించు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించు. అయ్యా, కుటుంబాల్లో ఐక్యత దయచే, సమాధానం దయచే, ప్రేమ దయచే, వర్ధలింపు దయచే. నీలో నాటబడిన జీవితంలో దయచే. నిన్ను చూసే కళ్ళు, నీ మార్గం ఎరిగిన వారుగా, నీ దృష్టితో నడిచేవారుగా, నీ చూపుతో చూసే కృపణ మాకు దయచే ప్రభువా. ఈరోజు ఎవరెవరికి ఏమేమి వాక్కు కావాలో నువ్వు ఇచ్చిన దేవుడిని నమ్ముతున్నామయ్యా. నీ ప్రజలు ఇక్కడ నుండి లేదప్పుడు వారిలో మార్పు కలగాలి, క్రియ కార్యము జరగాలి. నీ కొరకు బ్రతుకుని దయచేసి అడుగుతున్నాను అయ్యా. నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచి, నీ సహాయం, నీ సన్నిధిని వేడుకున్న ప్రతి ఒక్కరిని నీ కృపను మెండుగా అనుగ్రహించమని, నడిపించమని వేడుకుంటున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.